హాయ్ బ్రో. ఆయన నేను నామినేషన్ ఎలా అనిపించింది? నిన్న నామినేషన్స్ అయితే మామూలుగా లేదు భయ్యా. అసలు విశ్వరూపాలన్నీ బయటపడినాయి. నబీల్ ఎక్స్పెషల్లీ యు ఆర్ ఏ లయన్ బ్రో. సూపర్. నువ్వు అలా డిఫెండ్ చేస్తా ఉంటే నాకు భలే మజా వచ్చింది, కిక్ వచ్చింది. నిన్నైతే నరాలు పగిలిపోయినాయి నాకు. నీకు ఎలా ఉందో గానీ వాళ్ళిద్దరిని నువ్వు వేసుకునే విధానం ఉంది చూడు. సోంపాపుడు సోనియాని, పిచ్చి పృథ్వీ గారిని ఏక పారేతండి. అబ్బాబ్బా నాకైతే బ్లడ్ బాయిల్ అయిపోయింది భయ్యా. అలాగే ఉండాలి భయ్యా. సేమ్ నీ యాటిట్యూడ్ ఏం మార్చుకో, మీకు మేము సపోర్ట్ చేస్తాం. బయట ఉన్న వాళ్ళందరూ నబీల్ కి సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే రాత్రి క్లియర్ గా కనబడింది అనమాట. సోనియా విశ్వరూపం, సోనియా స్వార్థం, సోనియా చెత్త ఆట. సోనియా ఒక విషయంలో చెప్పాలంటే బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ లో పిచ్చి కంటెస్టెంట్ వీళ్ళిద్దరు, పృథ్వీ సోనియా. ఇప్పుడు గేమ్ లేదు, కామెడీ లేదు, డాన్స్ లేదు, తిండి లేదు, అది ఏమీ లేదు, ఒక లవ్ లేదు. ఏది ఎందుకు నువ్వు ఆ హౌస్ లో ఎందుకు మళ్ళీ నువ్వు డిఫెండ్ చేసే స్కిల్స్ కూడా లేవు నీకు. నబీల్ నువ్వేమంటావు ఏంటి? బయాస్, అన్ఫిట్ సంచాలక. నువ్వు బెలూన్ గేమ్ లో బాగా సంచాలక చేసావా? మళ్ళీ బెలూన్ గేమ్ లో ఏం చేసావు నువ్వు? నీకు అసలు ఎవరికి డెసిషన్ ఇవ్వాలో కూడా తెలియలేదు. బిగ్ బాస్ వచ్చి నువ్వు నీ ఆట గురించి చెప్పేదాకా కూడా నువ్వు కన్ఫ్యూజన్ లో ఉన్నావు. నువ్వు నబీల్ అన్ఫిట్ సంచాలక అని ఎలా అంటావు నువ్వు? నీ యాటిట్యూడ్ మళ్ళీ మొదటకు వచ్చింది. గడ్డి పెట్టినా గానీ మీ ఇద్దరు మారరు. మీ ఇద్దరిని బయటికి గింటెత్తే హౌస్ లో ఉన్న వాళ్ళందరూ ప్రశాంతంగా ఆడుకుంటారు. ఫస్ట్ పృథ్వీ గాని, తర్వాత నిన్ను ఖచ్చితంగా గింటేస్తారు. కంగారు పట్టి ఇప్పుడు ప్రేరణ వర్సెస్ సోనియా నిన్న కూడా చూసాం. వాళ్ళు ఏంటి పాత ఎలిమినేషన్ తీసుకొచ్చి మళ్ళీ ఎలిమినేషన్ చేసుకున్నారు. అది ఎంత చిన్నపిల్లలు అట్లా ఉందా? ఆ ఎలిమినేషన్ ఏం పెద్ద కిక్ రా. ఒకటే ముగ్గురు గురించి చెప్పాలి. మన ఆదిత్య ఓము అన్న విశ్వరూపం అయితే రాత్రి నామినేషన్ లో గట్టిగా చూసానే. పృథ్వీని సోనియాని ఇద్దరిని కూడా అసలు ఆయన ఎప్పుడు కూడా అది జోలికి వెళ్ళకుండా ఉంటే పోతురా బాబు, ఎందుకు పెద్ద రచ్చగేళ్లలో కదిపితే కందిరేగల్లో పోయి అంటారో వాళ్ళతో మనకెందుకురా బాబు అనుకునే ఆదిత్య ఓంకే అంత కోపం వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు అన్ఫిట్ అయింది నా ఉద్దేశం. రాత్రి వాళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా చాలా ఓవర్ గా చేస్తున్నారు. పృథ్వీ అయితే మాట్లాడితే నబీలు వాదించాడు, నామినేషన్ చేశాడు, వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ పృథ్వీ అయితే ఎవడైతే ఉన్నాడో ఈ పృథ్వీ బయాస్ సంచాలక. ఆల్రెడీ బయాస్ బిగ్ బాస్ అన్నవాడు బయటకు పోయాడు. అర్థం నువ్వు బయాస్ సంచాలక నిన్ను కూడా బయటకు తోస్తారు. అర్థం నువ్వేం కంగారు పడుతున్నానా? నువ్వు లాస్ట్ వరకు వెళ్ళొచ్చావు. అసలు అభయగొండ నుంచి నిన్ను పంపించేసిన పోయేది. నిన్ను ఎందుకని ఉంచుతున్నాడో గాని నీకేం చెప్పాడు? ముద్దుగా చెప్పాడు. రెడ్ కార్డు పడకుండా ఉండాలంటే నువ్వు సైలెంట్ గా ఉండాలని. నీకు అసలు ఏమీ తెలియట్లేదురా బాబు, పిచ్చి మహారాజా. నువ్వు పృథ్వీ మహారాజు కాదు, పిచ్చి మహారాజు. నీకు అసలు ఏమీ తెలియట్లా. కొన్ని మాటలు నీ ఇష్టం వచ్చినట్టు వదిలేస్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. రాత్రి నామినేషన్ లో మీరు గ్రూప్ గేమ్ ఆడారు, మీ ముగ్గురు గ్రూప్ లో ఉన్నారు. నీకు రాత్రి కూడా నీకు బిగ్ బాస్ ఒక అవకాశం ఇచ్చినప్పుడు చాలా అంటే చాలా క్లియర్ గా ఉన్నావు. అదే స్టాండ్ మీద ఉండు. నీకు ఆల్రెడీ నాగార్జున గారు కూడా షేర్ తీసుకున్నానా? నువ్వు గేమ్ ఆడు, గేమ్ మీద ఫోకస్ చెయ్యి. నువ్వు జనాల మీద చెయ్యి.